మాట్లాడాడు. ఆ రాజ్యాంగం గురించి మళ్ళీ చెప్తాను. ఆయన చనిపోయాడు, బాబాసాహెబ్ 1956లో ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎవరైనా ఎక్కడైనా చనిపోతే వాళ్ళని మన సొంత ఊరు తెచ్చేసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు నేను సపోజ్ ఎక్కడైనా చనిపోతే నన్ను అక్కడ తీసుకెళ్ళిపోతారు, అలా ఎవరినైనా అంతే. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఢిల్లీలో ఉండేవాడు, కానీ ఆయన సొంత ఊరు ఏమొచ్చి ముంబై. మరి సొంత ఊరు తీసుకురావాలంటే ఫ్లైట్కి ఈ బాడీని తీసుకురావాలంటే మామూలుగా అందరితో పాటు ఎక్కనివారు కదా, కానీ దానికి కొంచెం వేరుగా ఉంటుంది కదా, దానికి ఛార్జీ కట్టమన్నారు. ఆ ఛార్జీ కట్టడానికి అంబేద్కర్ గారికి ఈనాడు కూడా డబ్బుల్ని ఎలా దాచుకోవాలనేది ఆయనకు తెలియదు. డబ్బులు అంటే ఆయనకు లెక్కలేదు అసలుకి. మరి డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఏమంటే భారతదేశానికే రాజ్యాంగం రాసి ఒక దశ చూపించిన భారత రాజ్యాంగ నిర్మాతకి ఆ ఫ్లైట్లో అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి గవర్నమెంట్ ఒప్పుకోవాలా. తమ్ముళ్ళు లాంటి కాస్త పెద్దవాళ్ళని పట్టుకొని డబ్బున్న వాళ్ళని పట్టుకొని సగం డబ్బులు కట్టి రిక్వెస్ట్ చేసి నెహ్రూని అలా తీసుకురావడం జరిగింది. అంటే ఎంత బాధాకరమో మీరు అర్థం చేసుకోండి. గాంధీ చనిపోతే గాంధీని చక్కగా తీసుకెళ్ళి బిర్లా దీంట్లో పెట్టుకున్నారు హ్యాపీగా. బిర్లాకి ఎస్టేట్ ఉండేది, ఆ ఎస్టేట్లో